రైట్. మరొక కీలకమైన వార్త ఇది మనకి. జూబ్లీ హిల్స్ బైపోల్ మేబీ ఇంకొక 100 రోజుల్లోపే ఉంటుందండి. సో ఈ 100 రోజుల్లోపు జూబ్లీ హిల్స్లో జరగబోయే ఉప ఎన్నిక, మాగంటి గోపీనాథ్ గారు అకస్మాత్తుగా అనారోగ్య కారణంగా చనిపోయిన కారణంగా ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. సో ఈ ఉప ఎన్నికలో దాదాపుగా ఇప్పటికే మనకి బీఆర్ఎస్ నుంచి ఆయన సతీమణి మాగంటి గోపీనాథ్ గారి వైఫ్కి టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇక బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డికి కన్ఫర్మ్ అని దాదాపుగా చెప్తానే ఉన్నారు. మరి కాంగ్రెస్ నుంచి ఎవరు, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థి ఎవరు అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ వినిపిస్తుంది. యువనేతగా నవీన్ యాదవ్, మాజీ మేయర్ ఇమేజ్తో బొంతు రామ్మోహన్. కాంగ్రెస్ వ్యూహం డబుల్ టార్గెట్, నగరంలో కాంగ్రెస్ ప్రతిష్ట పరీక్షించే ఎలక్షన్. బొంతు రామ్మోహన్ వర్సెస్ నవీన్ యాదవ్. ఒక్క సీటు, 2 ఫ్యాక్టర్లు, 3 సమీకరణాలు. హైటెక్ సిటీ ప్రాంతం, బస్తీల సమీకరణం కీలకం. నూతన ఓటర్ల తీరు పెట్టుమలుతుందో ఉత్కంఠ. టికెట్ల కేటాయింపులో బీసీ అభ్యర్థికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక్కడ బీసీ అనేది చాలా ఇంపార్టెంట్. సో డబుల్ టార్గెట్తో కాంగ్రెస్ పార్టీ ఈ ఎలక్షన్స్లో ప్లాన్ చేయబోతుంది. ఇక్కడ ఇంకో కీలకమైన విషయం ఏంటంటే నవీన్ యాదవ్కేమో లోకల్, అంటే వాళ్ళ నాన్న చిన్నశ్రీశైలం యాదవ్ లోకల్ క్యాండిడేట్. ఆయన ఎప్పటి నుంచో ఆ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉంటున్నారు. స్థానికంగా మంచి పరిచయం ఉంది. నవీన్ యాదవ్ కూడా స్థానికంగా మంచి పట్టున్న నేత, కీలకమైన నేత. ఇక పక్కన బొంతు రామ్మోహన్ చూసుకుంటే గతంలో మేయర్గా చేశారు హైదరాబాద్కి. దాంతోపాటు ఆయనకి హైదరాబాద్ మొత్తం మంచి ఇమేజ్ ఉంది. దట్టు జూబ్లీ హిల్స్లో ఉన్న కార్పొరేట్ వర్గాలు కావచ్చు, బడా వర్గాలు కావచ్చు, వీళ్ళందరి ఫాలోయింగ్ ఈయనకుంది. సో ఇద్దరికీ సమానమైన ఛాన్సులు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికి ఇస్తే గెలుపు అవకాశాలు ఉంటాయనే దానిపైన తీవ్రంగా సమీక్షిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ చాలా కీలకంగా తీసుకున్న నియోజకవర్గం ఇది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో సిట్టింగ్ స్థానం గెలుచుకోవాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంటే హైదరాబాద్ పరిధిలో, అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్క సీటు కూడా గెలవలేదు. కనీసం ఈ సీటు గెలిచి గ్రేటర్ పరిధిలో కూడా మేము విస్తరిస్తున్నాం, రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మేము మా సత్తా చాటుతామని చూపించే అవకాశం వీళ్ళకు ఉంటుంది. ఎవరికి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. సో ఈ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకమైంది, అత్యంత ఇంపార్టెంట్. కాబట్టి అభ్యర్థి ఎంపికని ఆచితూచి తీసుకుంటున్నారు. నవీన్ యాదవ, బొంతు రామ్మోహన ఇద్దరిలో ఎవరికి వాళ్ళ దానిపైన ఇక్కడ కీలకమైన చర్చ నడుస్తుంది. నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున డిబేట్ నడుస్తుంది. ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికి ఇస్తే గెలిచే అవకాశం ఉంటుంది, ఎవరు గెలుపుని ప్రభావితం చేయగలుగుతారు, ఎవరు నియోజకవర్గంలో ఓటర్లని మొత్తం ప్రభావితం చేయగలుగుతారనే అంశాలపైనే ఈ మొత్తం చర్చ అంతా నడుస్తుంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ కీలక నిర్ణయం తీస్తుంది. అభ్యర్థిని ఇప్పటికే కన్ఫర్మ్ చేసేశారు. సో ఈ జూబ్లీ హిల్స్లో జరగబోయే బైపోలే గ్రేటర్ హైదరాబాద్లో జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్ని ప్రభావితం చేయగలుగుతారు 100%. సో జూబ్లీ బైపోల్ ఫలితం తెలంగాణలోని శాసనసభ సమీకరణాలు మార్చకపోయినా నగర రాజకీయ సమీకరణాలు మలుపు తిప్పగల శక్తి ఉందని అక్షర సత్యం. ఎందుకంటే హైదరాబాద్ నగరం కేవలం 24 అసెంబ్లీ సెగ్మెంట్లు కలిగి ఉన్నది కాదు, రాష్ట్ర రాజకీయాలకు సైకలాజికల్గా పెద్ద ప్రాధాన్యత కలిగిన ప్రదేశం. ఇక్కడ కాంగ్రెస్ బలం పెరిగితే అది రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కేడర్కి మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది. బీఆర్ఎస్ బలం తగ్గితే అది మొత్తం రాష్ట్రం డామినో ఎఫెక్ట్ సృష్టిస్తుంది. బీజేపీ హడావిడి ఆగిపోతే అది రాష్ట్ర స్థాయి పొలిటికల్ నెరేటివ్ను మార్చేస్తుంది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఉప ఎన్నికల్లో ఈ ప్రభావం తప్పక ఉంటుంది. అందుకే జూబ్లీ హిల్స్ బైపోల్ ఒక చిన్న సీటు ఎన్నిక కాదు, తెలంగాణ రాజకీయ దిశను మలుపు తిప్పగల కేంద్రీయ సమరంగా మారిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్లో గెలిస్తే కాంగ్రెస్ పార్టీ హైడ్రా తీసుకొచ్చి కావచ్చు, మూసీ దాని గురించి కావచ్చు, రకరకాల వల్ల కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వచ్చింది. ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా కాంగ్రెస్ పార్టీ ఓడిపోద్ది అని చెప్తున్న బీఆర్ఎస్ నాయకులకి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా ఈ ఎన్నికల్లో గెలిచి చూపించి ప్రజా వ్యతిరేకత ఏమీ లేదు, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ పెరిగింది, దట్టు జిహెచ్ఎంసీ పరిధిలో కూడా కాంగ్రెస్ పార్టీ బాగా పెరుగుతుంది అని చూపించుకోవడానికి కీలకంగా ఉంటుంది. ఇక బీఆర్ఎస్ తీసుకుందాం. చివరిగా వాళ్ళు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు వచ్చినాయి. ఆ తర్వాత జరిగిన చాలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేయలేదు, పోటీకి దూరంగా ఉండిపోయారు. ఇప్పుడు ఇది సిట్టింగ్ స్థానం. ఈ స్థానంలో గెలిస్తే మళ్ళీ బీఆర్ఎస్ బలపడుతుంది అనే సంకేతాలు రాష్ట్ర వ్యాప్తంగా పాటు రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో కూడా చూపించుకోవచ్చు. ఒకవేళ ఇది ఓడిపోతే మాత్రం బీఆర్ఎస్కి పొలిటికల్ ఫ్యూచర్ కొంచెం కష్టమే అండి. ఎందుకంటే ఇప్పటికే పార్లమెంట్ సీట్లో ఓడిపోయిన బాధలో ఉన్న కార్యకర్తలు, తర్వాత కొన్ని ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండటం, పార్టీ కేడర్ దూరంగా ఉండటం, పార్టీ కార్యకర్తలు ఒక్కొక్కరు జారిపోవటం, ఇళ్లలోనే గొడవలు అవ్వటం, కవిత బయటికి రావటం, ఇవన్నీ జీర్ణించుకోలేకపోతున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు.
ఈ సమయంలో ఇక్కడ కనుక ఓడిపోతే బీఆర్ఎస్కి అది మామూలు దెబ్బ అవదు. ఇక మరో పార్టీ జిహెచ్ఎంసీ బీజేపీ కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత వెళ్ళబోతున్న ఫస్ట్ ఎలక్షన్ ఇదే. సో ఈ ఎన్నికలో బీజేపీ గెలవటం ద్వారా కాంగ్రెస్ బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం మేమే. మొన్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తుడిలో అధికారం నుంచి మిస్ అయ్యాం, ఈసారి మేమే గెలవబోతున్నాం, స్థానిక ఎన్నికల్లో కూడా మా సత్తా చాటుతాం అనేది బీజేపీ ఆలోచన. కానీ ఈ ఎన్నికల్లో ఒకవేళ పొరపాటుగా బీజేపీ ఓడిపోతే కొంత తెలంగాణలో బీజేపీ భవిష్యత్తు పైన కూడా నీళ్ళు నిలబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా 3 పార్టీలకు కూడా ఈ ఎన్నిక అత్యంత కీలకమైన ఎన్నిక. ఇక జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ తరపున బొంతు రామ్మోహన్ పేరు బలంగా వినిపిస్తుంది. రామ్మోహన్ ఒక సాధారణ కార్పొరేటర్ స్థాయి నుంచి ఎదిగిన నాయకుడు. జిహెచ్ఎంసీ మేయర్గా తన పనితీరు ద్వారా నగర ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన పాలనలో రోడ్లు, డ్రైనేజీలు, కాలనీల సమస్యలు, హౌసింగ్, బస్తీ వంటి పలు అభివృద్ధి పరిష్కారం అయ్యాయి. ముఖ్యంగా కార్పొరేటర్లతో గాఢమైన సంబంధాలు ఏర్పరచుకున్నారు ఆయన. వారిని స్వయంగా సమన్వయం చేయగలిగిన మిడిల్ లీడర్లుగా నిలిచారు. జూబ్లీహిల్స్ లాంటి మిశ్రమ జనాభా ఉన్న నియోజకవర్గంలో ఈ ఫ్యాక్టర్ చాలా కీలకం. ఎందుకంటే ఇక్కడ బస్తీలు ఉన్నాయి, అపార్ట్మెంట్లు ఉన్నాయి, కాలనీలు ఉన్నాయి, ఎలైట్ సెగ్మెంట్స్ కూడా ఉన్నాయి. ఈ 3 వర్గాలకు ఏదో విధంగా కనెక్ట్ అవ్వగల సామర్థ్యం ఒక్క రామ్మోహన్కి మాత్రమే ఉంది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి రోడ్లు, డ్రైనేజీ, చెత్త సమస్యలపై ఆయన గతంలో మేయర్గా పనిచేసిన అనుభవం ఉంది. ఇక బస్తీ ఓటర్ల విషయానికి వస్తే హౌసింగ్, రేషన్, బేసిక్ సర్వీసులపై ఆయన చూపిన పట్టుదల గుర్తుంది. ఇక ఎలైట్ వర్గం విషయానికి వస్తే ఫిలిం నగర్, బంజారాహిల్స్లో కూడా ఆయన వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. ఇది 3 వర్గాల సమీకరణ. ఇది జూబ్లీహిల్స్ సీట్ గెలుపు నిర్ణయించే ప్రధాన అవకాశం. ఇక్కడ గతంలో ఆయన మేయర్గా పనిచేశారు. అంతేకాకుండా జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో ఎవరైతే ఇప్పుడు కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళందరితో ఈయనకి మంచి పరిచయాలు ఉన్నాయి. ఎందుకంటే ఈయన గతంలో బీఆర్ఎస్లో ఉన్నారు కాబట్టి పాత బీఆర్ఎస్ నాయకులతో, పాత బీఆర్ఎస్ కార్యకర్తలతో ఈయనకి మంచి పరిచయాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనకి ఆలోచించాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే ఈయనని కాంగ్రెస్ పార్టీ కేడర్ ఎంతవరకు ఆహ్వానిస్తుంది, కాంగ్రెస్ పార్టీ కేడర్ ఈయన ఎంతవరకు హక్కున చేర్చుకుంటుంది అనేది ఇక్కడ చాలా కీలకమైన టాపిక్. మరి ఇక నవీన్ యాదవ్ గురించి చూస్తే ఆయన ఒక ఫ్రెష్ ఫేస్, ఒక కొత్త దిశ. తెలంగాణ రాజకీయాల్లో చాలామంది యువనేతలు ఉన్నా అందులో ప్రజలతో బలమైన కనెక్ట్ సాధించిన వారు చాలా తక్కువ. నవీన్ యాదవ్ ఆ లిస్టులో టాప్లో ఉంటారు. ఆయనకు క్లీన్ ఇమేజ్ ఉంది, డైనమిక్ యాటిట్యూడ్ ఉంది. ముఖ్యంగా యువతను తన వైపు తిప్పుకునే మానసిక శక్తి కూడా ఉంది. రాజకీయాల్లో ఆయన ప్రవేశం పెద్ద హంగామా లేకుండా మొదలైంది. కానీ కాలక్రమేణా పాదయాత్రలో, పార్టీ ఉద్యమాల్లో, గాంధీ భవన్ ఆందోళనలో ఆయన ముందు వరుస నిలబడి పనిచేశారు. ఇవన్నీ కలగలిపితే ఆయన ఒక పాజిటివ్ లీడర్గా, ఒక కొత్త శక్తిగా బయటకు వచ్చారు. ఇప్పటి ఎన్నికల్లో ఒక వాస్తవం సూటిగా చెప్పుకోవాలి. 50% కంటే ఎక్కువ ఓటర్లు యువతే. వీరు సాంప్రదాయ నాయకులపై, పాత ముఖాలపై విసిగెత్తిపోయారు. వీరు కోరుకునేది కొత్త ఆలోచనలు, కొత్త దిశ, తమ సమస్యలను అర్థం చేసుకునే లీడర్. నవీన్ యాదవ్ యువతలో అసాధారణమైన క్రేజ్ ఉంది ఆయనకి. అందులో ఉన్న సింప్లిసిటీ, గ్రౌండ్ కనెక్ట్, టెక్ సావీ ఇమేజ్, యూత్ ఐకాన్. జూబ్లీహిల్స్లో ఉన్న ఐటీ ప్రొఫెషనల్, స్టార్టప్ యూత్, విద్యార్థులు, జాబ్ వీళ్ళందరూ కూడా మనవాడే, మన భవిష్యత్ లీడర్ అని చెప్పుకునేలా ఉన్నాయి. దీంతో పాటుగా వాళ్ళ నాన్నగారు చిన్న శ్రీశైలం యాదవ్ యొక్క ఇమేజ్, లోకల్ ఇమేజ్, రేవంత్ రెడ్డి ఆశీస్సులు, రేవంత్ రెడ్డితో ఉన్న సంబంధాలు, ఇవన్నీ కూడా నవీన్ యాదవ్కి, ఆయనకి బాగా పనికొచ్చే అంశాలు. కాకపోతే కొంత వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను ఎలా అనుకూలంగా మార్చుకుంటారనేది కూడా చూడాలి మనం కాంగ్రెస్ పార్టీలోంచి. ఇక జూబ్లీహిల్స్ అనగానే చాలామంది ఇది హైఫై ఫిలిం నగర్ సిటీ అనుకుంటారు. కానీ వాస్తవం భిన్నం. మధ్యతరగతి అంటే అపార్ట్మెంట్ కాలనీలు 40%, బస్తీలు 35%, ఎలైట్ వర్గాలు 25%. ఈ లెక్కలో కాంగ్రెస్ గెలవాలంటే మిడిల్ క్లాస్ ప్లస్ బస్తీ వర్గాల మధ్య తప్పనిసరి. ఎలైట్ వర్గం ఎన్నికలపై అంతగా ప్రభావం చూపదు, కానీ ఎన్నికల వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది. కాంగ్రెస్కు ఈ 3 బలమైన వర్గాలపై బలమైన కనెక్ట్ ఉంది. కాంగ్రెస్ వ్యూహం డబుల్ టార్గెట్. కాంగ్రెస్కి ఎన్నికలు 2 ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి. అవి కవిత, కేసీఆర్ కుటుంబంపై అసంతృప్తి ఉన్న వర్గాలను తన వైపు తిప్పుకోవాలి, బీజేపీ వర్గాన్ని బ్రేక్ చేయటం, నగరంలో హిందూ ఓటర్లపై ఆధారపడుతుంది. కానీ రామ్మోహన్, నవీన్ యాదవ్ ముస్లిం కార్పొరేటర్లతోనూ, హిందూ సంఘాలతో మంచి అనుభవం ఉంది. సోషల్ ఇంజనీరింగ్లో కూడా బీజేపీకి బ్రేక్ వేయచ్చు. ఈ 2 లక్షలు సాధించాలంటే రామ్మోహన్, నవీన్ యాదవ్ వంటి బీసీ లీడర్లో ఒకరికి టికెట్ ఇవ్వటం తప్ప కాంగ్రెస్కి మరో మార్గం లేదు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరిలో ఎవరికో వచ్చే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ అభ్యర్థిపై కాంగ్రెస్ తీసుకుపోయే నిర్ణయం కేవలం టికెట్ ఎవరికి వెళ్తుందనే విషయమే కాదు, అది పార్టీ భవిష్యత్తును కూడా నిర్దేశిస్తుంది. బొంతు రామ్మోహన్ అనుభవంతోనూ, నవీన్ యాదవ్ యువశక్తితోనూ కాంగ్రెస్ ఒక ఫలితాన్ని అందుకోనుంది. అది విజయమే. కాబట్టి టికెట్ కేటాయింపులో ఎవరు అనేది పెద్ద ప్రశ్న కాదు, ఎలా గెలుస్తారనేది ఇప్పుడు చర్చాంశమైంది.
ఎందుకంటే జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ జెండా ఎగరవేయటం అనివార్యమని ప్రజా సమీకరణాలు ఇప్పటికే స్పష్టం చేస్తున్నాయి. అంటే ఈ ఇంటర్నల్ సర్వేలు కానీ వీటన్నిటిలో కూడా జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని కనపడుతున్నాయి. కానీ ఎవరు ఉండబోతున్నారు అనేది ఇక్కడ కీలకంగా మారుతుంది. సో ఈ అన్ని అంశాలు మనం పరిగణలోకి తీసుకుంటే జూబ్లీ హిల్స్లో వీళ్ళిద్దరిలో ఎవరిని ఎన్నుకుంటే ఎక్కువ కాంగ్రెస్ గెలవడం కన్ఫామ్, కానీ ఇద్దరిలో ఎవరో ఒకరిని ఎన్నుకోవాలి. ఇద్దరు బలంగా పేర్లు వినపడుతున్నాయి. సో ఎవరికి టికెట్ కేటాయిస్తుందో కాంగ్రెస్ పార్టీ చూడాలి మనం.